హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. వనదేవత బంగారు పావురాలు 3వ భాగం విందాం. వనదేవత పుష్పమాతంగి దగ్గర 13 బంగారు పావుర కన్యలు ఉండేవారు. వారిలో చిన్నది సుగంధి. సుగంధి అంటే వనదేవతకు ఎంతో ఇష్టం. పావురాలుగా ఉన్న అందరి కన్యలు కంటే సుగంధిని ఎంతో శ్రద్ధగా ప్రేమగా చూసుకునేది వనదేవత. ఆ పావురపు కన్యలందరినీ బంగారపు పంజరాల్లో ఉంచి తన అదృశ్యలోకాన్ని దాటి వెళ్లకుండా చూసుకునేది. ఆ కారణంగా పావుర కన్యలకు అదృశ్యలోకం తప్ప మరే లోకం తెలియదు. అయితే తమకు తెలిసిన అదృశ్యలోకం కాక అందమైన మరో 14 లోకాలు ఉన్నాయని, అవి వేటికవే అత్యంత సుందరమైనవని వనదేవత పరిచారికల ద్వారా తెలుసుకున్న పావురపు కన్యలు ఆ లోకాలను చూడాలని ఎంతో కుతూహలపడ్డారు. 13 కూడా బలుకుకొని వనదేవత వచ్చిన తర్వాత ఎలాగైనా ఆమె అనుమతి సంపాదించి 14 లోకాలు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. వనదేవత పుష్పమాతంగే ఎప్పుడూ స్వయంగా ఆహారం పెట్టేది పావుర కన్యలకు. ఆనాడు ఆమె ఆహారం పెట్టే సమయంలో పావుర కన్యలు నెమ్మదిగా తమ మనసులోని కోరికను బయటపెట్టారు. పావురపు కన్యల కోరిక విని వనదేవత ఫక్కున నవ్వింది. ఆమె అలా నవ్వగానే బంగారు రంగు పువ్వులు జలజలా రాలాయి. పరిచారికులు ఎంతో సంతోషంగా ఆ పూలను ఏరుకొని వెళ్ళిపోయారు. నా చిట్టి పావురాలు, లోకాలు చూడాలన్న కోరిక మీకెందుకు కలిగింది? అందమైన మన అదృశ్యవన లోకం కంటే అందమైన లోకం ఉంటుందని మీరెలా అనుకుంటున్నారు అని అడిగింది చిరునవ్వు నవ్వుతూ. అందరి పావుర కన్యలలోకెల్లా వనదేవతతో చనువుగా మాట్లాడగలిగేది సుగంధి మాత్రమే. అమ్మా వనమాత, 14 లోకాలు దేనికవే అందమైనవంటూ నిన్ను చూడవచ్చిన ఆయా లోకవాసులు చెబుతూ ఉండగా విన్నాము. నువ్వు దయతో అంగీకరించినట్లయితే మేము కూడా ఆ లోకాలలో వింతలను విశేషాలను చూసి వస్తాము. మాకు అనుమతి ఇచ్చి ఏ లోకానికైనా ఎగిరి వెళ్లే శక్తిని ప్రసాదించు అంటూ అడిగింది సుగంధి పావురం. సుగంధి కోరికను కాదనలేకపోయింది వనదేవత. ఆమె పావురపు కన్యలందరికేసి చూస్తూ, నేను చెప్పినట్టు వింటానంటే మీ అందరికీ 14 లోకాలను చూసేటందుకు అనుమతినిస్తాను అంది. వింటాం వింటాం ఏకకంఠంతో అన్నారు పావురపు కన్యలు. అయితే వినండి, మీరు ఒక్కొక్క లోకంలోనూ ఒక్కొక్క రోజు కంటే ఎక్కువ ఉండకూడదు. అందుకు సరిపడిన శక్తిని మాత్రమే ఇస్తాను. మీరందరూ 13 రోజులలో తిరిగి రావాలి. అందుకు ఇష్టమైతేనే మిమ్మల్ని పంపిస్తాను అంది వనదేవత. పావురపు కన్యలందరూ వనదేవత మాటలు వింటూనే ఒకరి ముఖాల వంక ఒకరు చూసుకున్నారు. అమ్మా, ఉన్నవి 14 లోకాలు కదా, మరి 13 రోజుల గడువు మాత్రమే ఇచ్చావేమిటి అని అడిగింది సుగంధి. వనదేవత సుగంధి కేసి చిరుకోపంతో చూస్తూ, సుగంధి, నీకీ మధ్య మరీ సందేహాలు ఎక్కువైతున్నాయి. మీరు ఏ లోకానికి వెళ్ళినా భూలోకానికి మాత్రం వెళ్ళవద్దు. భూలోకాన్ని తప్పిస్తే మిగిలినవి 13 లోకాలే కదా. అందుకని మీకు 13 రోజులు మాత్రమే అనుమతినిస్తున్నాను. వెళ్ళిరండి అంటూ మంత్రశక్తితో పంజరాల తలుపులు వాటంతట అవే తెరుచుకునేటట్లు చేసింది వనదేవత పుష్పమాతంగి. సుగంధి ఏదో అడగబోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మిగతా పావురపు కన్యలతో పాటు బంగారు పంజరంలో నుంచి రివ్వున ఎగిరిపోయింది. వనదేవత అనుమతి ఇచ్చిన ప్రకారం 13 పావురపు కన్యలు ఎగురుతూ వెళ్ళి వనదేవత ఇచ్చిన శక్తి వలన 13 లోకాలను సందర్శించి తిరుగు ప్రయాణం అయ్యారు. వారలా ఆకాశ మార్గాన ఎగురుతూ పోతుండగా భూలోకంలోని ప్రవహిస్తున్న నదులు, సముద్ర జలాలు, చక్కటి జలపాతాలు, అందమైన వనాలు, అడవులు, సుందరమైన రాజభవనాలు వారి కంటబడ్డాయి. 13 లోకాలు తిరుగు చూశారు కనుక తప్పకుండా అది భూలోకమై ఉంటుందని వారు భావించారు. అయితే అంత అందమైన భూలోకానికి వెళ్ళవద్దని వనదేవత ఎందుకు చెప్పిందో అర్థం కాలేదు వారికి. చూశారా, భూలోకం అన్ని లోకాల కంటే చాలా అందంగా ఉంది. మనం ఈ లోకానికి వెళ్ళామంటే ఎక్కువ కాలం ఇక్కడే గడిపేస్తామని
వనదేవత మనల్ని ఇక్కడికి వెళ్ళవద్దని ఉంటుంది. రెండర్రా, ఒకసారి భూలోకాన్ని కూడా తనవి తీరా చూసిపోదాం అంటూ పిలిచింది సుగంధి పావురం. సుగంధి మాటలకు మిగతా పావురాలన్నీ భయపడ్డాయి. అమ్మో, ఇంకేమైనా ఉందా? వనమాత ఇష్టానికి వ్యతిరేకంగా మనం భూలోకానికి వెళ్ళినట్టయితే ఆమెకు కోపం రప్పించిన వాళ్ళమే అయితాము. అదీగాక వనదేవత మనకు ఇచ్చిన శక్తి ఈ రోజుతో సరి. ఈరోజు గడిచిపోయిందంటే మనం ఇంకా అదృశ్యలోకంలోకి అడుగు పెట్టలేము అంటూ భయంగా చెప్పింది పావుర కన్యలోకెల్లా పెద్ద పావురపు కన్య. కానీ సుగంధికి భూలోకం చూడకుండా తిరిగి వెళ్ళటానికి మనస్కరించలేదు. కొంచెంసేపు చూసి వచ్చేద్దామే అంటూ మిగతా పావురాలన్నీ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా భూలోకం దిక్కుగా ఎగిరిపోయింది సుగంధి. మిగతా 12 పావురాలు భయాందోళనతో అదృశ్యలోకం వైపు సాగిపోయాయి. భూలోకంలో ప్రవేశించిన సుగంధి పావురం ఒక అడవిలో వాలింది ముందు. అడవికి ఒక పక్కగా ప్రవహిస్తున్న నదిలో జలక్రీడలాడుతూ కేరింతలు కొడుతున్న అందమైన యువతులను చూసి ఎంతగానో ముచ్చటపడింది. తను వారిలా యువతిలా మారి ఆ నదిలో జలక్రీడలు ఆడాలనుకుంది సుగంధి. అయితే పావురంగా ఉన్న తను యువతిగా మారేందుకు శక్తి లేనందుకు ఎంతగానో బాధపడింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎగురుతూ పోయి ఒక రాజ్యంలోకి ప్రవేశించి అందమైన భవనాలను, చిత్ర విచిత్ర వస్త్రధారణలతో తిరుగాడుతున్న మనుషులను చూసి ఎంతగానో ఆశ్చర్యపడింది. అక్కడ పురవీధిలో మంగళ వాయిద్యాలు వినిపించాయి సుగంధి పావురానికి. అటు వెళ్ళి చూసింది. అందమైన యువతీ యువకుల జంటకు జరుగుతున్న వివాహ మహోత్సవం చూసి ఎంతో సంబరపడింది. తాను యువతి అయినట్లయితే అందమైన యువకుణ్ణి వివాహం చేసుకునే ఉందును కదా అని అనిపించింది. అలా ఎగురుతూ పల్లెలు, పట్టణాలు చూడసాగింది. అందమైన జలపాతాలు, నదులు, ఉద్యానవనాలు, అరణ్యాలు ఆమెను ఎంతో ఆహ్లాదపరిచాయి. అలా ఆ రోజంతా తిరిగిన పావురపు కన్య సుగంధి మనసు ఇట్టే మారిపోయింది. పావురపు జీవితం మీద ఎక్కడలేని విసుగు కలిగింది. ఆ విధంగా భూలోకంలో తిరుగుతున్న పావురపు కన్య ఒక అడవిలోని ఒక చెట్టు కొమ్మ మీద వాలింది. ఆ చెట్టుకు కొంత దూరంలో ఉన్న మరొక పెద్ద చెట్టు మీద కొన్ని రకరకాల పక్షులు వాలాయి. అదే సమయంలో కోయ వేటగాడొకడు మరో చెట్టు చాటున నక్కి బాణం ఎక్కుపెట్టి చెట్టు మీదున్న వివిధ రకాల పక్షులలో ఒక దానికేసి గురి చూసి వదిలాడు. ఆ బాణం రివ్వున దూసుకుంటూ వచ్చి ఒక పక్షి శరీరంలో దిగబడింది. ఆ పక్షి నేల కొరిగి విలవిలా తన్నుకోసాగింది. చెట్టు మీద పక్షులన్నీ భయంగా చెల్లా చెదురై ఎగిరిపోయాయి. నేల మీద విలవిలా తన్నుకుంటున్న పక్షి కొద్ది క్షణాలకే ప్రాణాలు వదిలేసింది. వేటగాడి వచ్చి ఆ పక్షి శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని లాగి పొదిలో పెట్టుకుని పక్షిని బుట్టలో వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ దృశ్యం చేస్తున్న పావురకన్య భయంతో గజగజ వణికిపోయింది. పక్షిజాతి జీవితాలు ఎంత దుర్భరమైనవోనని విలపించింది. ఇక్కడ అదృశ్యలోకానికి తిరిగి వచ్చిన 12 మంది పావురకన్యలను చూస్తూ విస్తుపోయిన వనదేవత, సుగంధి ఏది, మీ వెంట రాలేదా అంటూ అడిగింది. అందుకు పావురపు కన్యలు వణికిపోతూ, అమ్మా వనమాత, మా తప్పేమీ లేదు. మేము ఎంత చెబుతున్నా వినకుండా సుగంధి భూలోకం దిశగా ఎగిరిపోయింది. మేము మాత్రం తిరిగి వచ్చాం అంటూ చెప్పాయి. సుగంధి అంటే వనదేవత పుష్పమాతంగికి ఎంతో ప్రేమ. ఆ కారణంగా ఆమె 12 మంది పావురపు కన్యలను బంగారపు పంజరాలలో ఉంచి సుగంధి కోసం భూలోకం బయలుదేరింది. భూలోకానికి చేరుకొని అరణ్యం చెట్ల మీదే తిరుగుతున్న సుగంధిని చూసి సుగంధి అంటూ పిలిచి ఆమెకు తన దగ్గరకు వచ్చేటందుకు శక్తిని ఇచ్చింది వనదేవత. పిలుపు వింటూనే సుగంధి ఆకాశ మార్గాన ఎగురుతూ ఆమెను చేరుకుంది. వనదేవత సుగంధికేసి కోపంగా చూస్తూ, సుగంధి, నేను చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? భూలోకానికి వెళ్ళవద్దని చెప్పిన నా మాటను ఎందుకు నిర్లక్ష్యం చేశావు అంటూ అడిగింది. సుగంధి ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంది. మాట్లాడవేం అంటూ గద్దించింది వనదేవత.
పుష్పమాతంగి గద్దింపుకు సుగంధి నెమ్మదిగా తల ఎత్తి, అమ్మా పుష్పమాతంగి, నీ మాట కాదని భూలోకం రావటం మంచిదే అయింది. ఈ పక్షి జీవితం ఎంత దుర్భరమైందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను. మానవులు ఎంత సంతోషంగా ఉత్సాహంగా జీవిస్తున్నారో స్వయంగా చూడగలిగాను. అందమైన ఈ మానవలోకంలో మానవునిగా జీవించాలని ఆశగా ఉంది. దయవుంచి నన్ను మానవ యువతిగా మార్చి భూలోకంలో నివసించేటందుకు అనుమతినివ్వు. నేను ఈ పావుర జీవితాన్ని భరించలేను అంటూ చెప్పింది సుగంధి. సుగంధి కోరికను విన్న వనదేవత విస్తుపోయింది. సుగంధి, నిన్ను మానవలోకానికి ఎందుకు వెళ్ళవద్దనన్నానో ఇప్పుడైనా అర్థమైందా? భూలోకపు వాతావరణానికి మనసు ఇట్టే మారిపోతుంది. మానవ జీవితాలు చాలా దుర్భరమైనవి. వారి మనసులు స్వార్థ హింసలకు నిలయమైనవి. అటువంటి జీవితాన్ని నువ్వు కోరుకోవద్దు. నిన్ను ఒక్కనాటికి మానవ కన్యగా మార్చను. అదీగాక నిన్ను విడిచి నేను ఉండగలనని ఎలా అనుకుంటున్నావు సుగంధి అంటూ సుగంధిని వెంటబెట్టుకుని అదృశ్య లోకానికి వచ్చి ఆమెను బంగారపు పంజరంలో ఉంచి వెళ్ళిపోయింది వనదేవత. సుగంధి ఆనాటి నుంచి ఆహారం మాని శుష్కించిపోసాగింది. పరిచారికలు ఎంత బ్రతిమాలినా కొంచెం కూడా ఆహారం తీసుకోలేదు సుగంధి పావురం. ఈ విషయం తెలుసుకొని వనదేవత పుష్పమాతంగి వచ్చి చూసేసరికి సుగంధి నీరసంతో బాగా చిక్కిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దానికి మళ్ళే ఉంది. ఆ పరిస్థితిలో సుగంధిని చూసిన వనదేవతకు ఎంతో బాధ కలిగింది. ఆమె కొద్ది క్షణాలు తీవ్రంగా ఆలోచించి, సరే సుగంధి, నీ పట్టుదలే నెరవేరనియ్యి. నిన్ను మానవురాలిగా మార్చి భూలోకంలో నివసించేటందుకు అనుమతినిస్తాను. అయితే పసితనం నుంచి మానవ జీవితం ఎలా ఉంటుందో అనుభవించు. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు మానవ యువతిగా ఉన్నప్పటికీ నీకు పూర్వజన్మ గురించి అంతా గుర్తుంటుంది. నీ పూర్వజన్మను గురించి నీవెవరికైనా చెప్పావంటే ఆ మరుక్షణంలోనే నువ్వు శాశ్వతంగా పావురంగా మారి భూలోకంలో ఉన్న నా అదృశ్య భవనానికి తిరిగి వచ్చి ఆ వనంలో 1 సంవత్సరం ఫలవృక్ష జాతికి పుష్పవృక్ష జాతికి సేవ చేసిన తర్వాత నా దగ్గరికి తిరిగి వస్తావు అని చెప్పింది వనదేవత. ఆ మాటలకు సుగంధి ఎంతగానో సంతోషించింది. ఆ తర్వాత వనదేవత పుష్పమాతంగి సుగంధిని పసిపాపగా మార్చి భూలోకానికి తీసుకువచ్చి ఒక అడవిలో చెట్టు కింద వదిలేసి అద్భుత సువాసనలు వెదజల్లే ఒక బంగారు పుష్పాన్ని ఆ పసిపాప దగ్గర వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ అడవి దారి గుండా మనోహర నగరానికి వెళుతున్న సాంబయ్య అనే వ్యక్తి చెట్టు కింద ఉన్న పసిపాపను బంగారు పుష్పాన్ని చూసి ఎంతగానో ముచ్చటపడ్డాడు. పిల్లలు లేని అతడు ఆ బిడ్డను దేవుడు ప్రసాదించిన బిడ్డగా భావించి మనోహర నగరానికి చివర్లో ఉన్న కుటీరానికి తీసుకువచ్చాడు. సాంబయ్య భార్య కూడా ఆ బిడ్డ అందానికి ఎంతగానో ముచ్చటపడింది. భార్యాబిడ్డలు ఇద్దరూ ఎంతో అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచసాగారు. సుగంధ పరిమళాలను వెదజల్లే బంగారు పుష్పంతో సహా దొరికినందువల్ల భార్యాభర్తలు బాగా ఆలోచించి ఆ బిడ్డకు సుగంధి అనే పేరు పెట్టారు. అది ఆ బిడ్డ పూర్వజన్మలోని పేరేనని వారికి తెలియదు. సుగంధికి 5 ఏళ్ల వయసు వచ్చేనాటికి సాంబయ్య భార్య జబ్బుతో కన్నుమూసింది. నాటి నుంచి సాంబయ్య సుగంధిని శ్రద్ధగా పెంచుతూ వచ్చాడు. సుగంధి అడవి పూలతో అందమైన పూలదండలు అల్లటం చూసిన సాంబయ్య ఎంతో అబ్బురపడి తన కుటీరం చుట్టూ పూల మొక్కలు నాటి పెంచసాగాడు. సుగంధి పోషణలో ఆ మొక్కలు చక్కగా పెరుగుతూ కుటీరం చుట్టూ చక్కటి ఉద్యానవనంలా తయారైంది. ఆ ఉద్యానవనంలో వాలిన ఒక చిలుక పిల్లను చేరదీసి పెంచి పెద్ద చేసింది సుగంధి. దానితో చక్కటి నేస్తం కుదిరింది. దానికి మాటలు నేర్పుతూ ఉద్యానవనంలో విహరిస్తూ కాలం గడిపేది సుగంధి. సుగంధి యుక్త వయస్కురాలైంది. ఒకనాడు పర్ణకుటీరంలో నిద్రపోతున్న సుగంధికి కలలో వనదేవత పుష్పమాతంగి ప్రత్యక్షమై, ఎలా ఉంది సుగంధి మానవ జీవితం అంటూ అడిగింది. సుగంధి వనదేవతకు వినయంగా నమస్కరించి, అమ్మా వనదేవత, ఈ జీవితం నాకెంతో ఆనందదాయకంగా ఉంది.
నేను హాయిగా ఉన్నాను. ఈ జీవితం ప్రసాదించిన నీకు నేను సర్వకృతజ్ఞురాలిని అని చెప్పింది సుగంధి. మానవ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉందన్న మాట వింటూనే వనదేవత పుష్పమాతంగి ఫక్కున నవ్వింది. ఆమె అలా నవ్వగానే బంగారు రంగు పువ్వులు జలజలా రాలాయి. ఆమె నోటి నుంచి ఆ దృశ్యం చూడగానే సుగంధి మనసులో ఒక వింత కోరిక పుట్టింది. ఆమె పుష్పమాతంగి కేసు చూస్తూ, అమ్మా, నీ వలే నవ్వితే పువ్వులు రాలే అదృష్టం నాకు కలిగించు తల్లి అని వినయంగా వేడుకుంది సుగంధి. వనదేవత పుష్పమాతంగి కొద్ది క్షణాలు ఆలోచించి, సుగంధి, నువ్వంటే నాకు అమితమైన ప్రేమ. నీ కోరిక ప్రకారం మానవ జీవితం ప్రసాదించిన దాన్ని ఈ వరం కూడా నీకు అనుగ్రహిస్తాను. రేపటి నుంచి నీ నోటి వెంట నవ్వితే పూలు రాలతాయి. అవి అద్భుత సువాసనలతో పరిమళిస్తాయి. అయితే ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ వరం గురించి ఎవరికైనా చెప్పినట్లయితే మరుక్షణంలోనే నువ్వు పావురపు కన్యగా మారిపోతావు అని చెప్పి నవ్వితే పువ్వులు రాలే విధంగా వరం ఇచ్చింది వనదేవత. వనదేవత వరం ఇచ్చినందుకు సంతోషించిన సుగంధి ఆమె విధించిన షరతుకు ఆందోళన చెందుతూ ఏదో అడగబోయేంతలోనే అదృశ్యమైపోయింది వనదేవత. సుగంధి చేసేది లేక విచారంగా నిట్టూర్చింది. కల చెదిరిపోయింది సుగంధికి. కాని కలలో వనదేవత ఇచ్చిన వరం నిజమైంది. ఆనాటి నుంచి ఆమె నవ్వితే అద్భుత సువాసనలు వెదజల్లే పువ్వులు రాలటం ప్రారంభించాయి. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయిన తండ్రి సాంబయ్య ఏదో అడగబోగా ఆ విషయమై తనను ఏమీ ప్రశ్నించవద్దంది. అదేవిధంగా యువరాజు కాంతిశీలుడు తనని వివాహం చేసుకోమని కోరినప్పుడు కూడా షరతులు విధించి అతన్ని వివాహం చేసుకుంది సుగంధి. సుగంధి పూర్వజన్మ జ్ఞాపకాలు మర్చిపోలేదు. ఆమెకు అప్పుడప్పుడు బంగారు పావురంగా మారి కాసేపు ఆకాశ మార్గాన స్వేచ్ఛగా విహరించాలని కోరికగా ఉండేది. అయితే కోరిన రూపం పొందే కామరూప మంత్రశక్తి లేనందున తన కోరికను మనసులోనే దాచుకునేది. ఆమె మనసులోని కోరికను గ్రహించినట్టుగా వివాహం జరిగిన మొదటి రాత్రి వనదేవత సుగంధి కలలో కనిపించి ఆమె కోరిక ప్రకారం కోరిన రూపం పొందే కామరూప మంత్రశక్తిని అనుగ్రహించి, ఈ వరం గురించి ఎవరికైనా చెప్పినట్లయితే నువ్వు బంగారు పావురంగా మారి అదృశ్యవనానికి వెళ్ళిపోతావు అని మళ్లీ షరతు విధించి అదృశ్యమైపోయింది. ఆ మరుసటి నుంచే కోరిన రూపం పొందగల మంత్రశక్తి వచ్చింది సుగంధికి. అయితే ఆ మంత్రాన్ని ఉపయోగించకుండా పావురంగా మారాలన్న తన కోరికను బలవంతంగా అణుచుకుంటూ వచ్చింది. నవ్వితే పువ్వులు రాలుతాయన్న కారణంగా భర్త సమక్షంలో చిరునవ్వు తప్ప ఫక్కున నవ్వటం మానేసి జాగ్రత్త పడింది. కాంతిశీలుడు పొరుగు రాజ్యం రాజకార్యం మీద వెళ్ళిన తర్వాత పరిచారికులతో ఉద్యానవనంలో విహరిస్తున్న సుగంధి అక్కడ పూ పొదరింట వాలి ముచ్చట్లాడుకుంటున్న పక్షుల జంటను చూసి తన కోరికను నిగ్రహించుకోలేక మంత్రజపం జపించి బంగారు పావురంగా మారింది. ఇది నా పూర్వజన్మ వృత్తాంతం అంటూ తన పూర్వజన్మను గురించి చెప్పటం ముగించిన మరుక్షణంలో అందరూ చూస్తుండగానే బంగారు పావురంగా మారిపోయింది సుగంధి. అందరూ విభ్రాంతులై చూస్తుండిపోయారు. మహారాజు మహారాణి అపరాధకుల మల్లే తలలు దించుకున్నారు. కాంతిశీలునికి దుఃఖం పెల్లుబికింది. వనదేవత బంగారు పావురాలు 3వ భాగం సమాప్తం. రేపు 4వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.